ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. శాస్త్రం యోగం బలం ధరించిన పని అడవపడ్డ పని ఎట్లా ఉంది కన్య రాశి వారి జాతకం చూద్దాం. కన్య రాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండండి. మరి పేరు మీద మాత్రం కరెక్ట్ సంజీవని పర్వతం ఎక్కువస్తున్న బలశాలి జయ భద్రంగ బడి వచ్చిండు, షిరిడి సాయిబాబు వచ్చిండు, అలాగే భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు, శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, రాధాకృష్ణుడు వచ్చిండు. కన్య రాశి వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయండి. వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి పేరు మీద ధన విషయంలో కలిసి వస్తుంది, ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, సంతాన విషయంలో సంసార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు. ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఉంటే తొలగిపోతాయి. భార్య భర్తల సంసారంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు అవమానాలు ఎదుర్కొంటున్న వారు అవి పటాపంచలు అయిపోయే అవకాశం ఉన్నది. వివాహం కాని వరకు తప్పకుండా మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం సుమంగళ యోగం ఉంటుంది వారి జాతకానికి. అలాగే మాత్రం కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉందండి. సంతానం లేని వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తిరస్తు అవుతుంది. గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం కలుగుతుంది. ఆ సంతానం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరు పుట్టినా చాలా మంచిదండి, శుభం కలిగే అవకాశం ఉంది. వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. రాజకీయ నాయకులకైతే చాలా వరకు మాత్రం వారికి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వారి మాట చలమణి అవుతుంది. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహనం తీసుకోవాలనుకునే వారికి గృహంలో మాత్రం వస్తువులు తీసుకోవాలనుకునే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి విలాస వస్తువులు తీసుకునే అవకాశం ఉంది. విలాస జీవితం జీవించే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వారికి శుభయోగం ఉంటుందండి. హస్త నక్షత్రం వారికి ఆటంకాలు ఉంటాయి. ఆ విఘ్నేశ్వరుడు వినాయకుడు గణనాయకుడు హస్త నక్షత్రంలో పుట్టిండు కాబట్టి ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం, మహాగణపతి హోమం చేయడం చాలా మంచిది. రాజకీయ నాయకులు సెలబ్రిటీలు తప్పకుండా చేయాలండి. ఎవరు చేసినా పర్వాలేదు, ఎవరు శక్తిమందం వాళ్ళు చేయాలండి. వీరు నల్ల చీమలకు చక్కెర దానం చేయాలి. అలాగే మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు. అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు అంటే 10, 20, 100 1000 కాదండి, లక్షల్లో కోట్లలో. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చిందనుకో దగ్గర వాళ్ళకు వస్తుంది. ప్రాణమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్య తరపు కావచ్చు, భర్త తరపు కావచ్చు. అలా అప్పు ఇచ్చే టైంలో అయితే మాత్రం చాలా వరకు జమానత్ అంటే మధ్యవర్తి పెట్టి మాత్రం ఇవ్వడం మంచిది. అంతే తప్ప కానీ పెళ్లిళ్ళకు పేరెంటాలకు ఇల్లు తీసుకోవడానికి భూమి తీసుకోవడానికి వ్యాపారం మొదలు పెట్టడానికి మాత్రం అప్పులు మాత్రం ఇవ్వద్దండి. సామాన్యంగా తిరిగి రావు. అవసరమైతే ₹1,00,000 ఇవ్వండిగా మాత్రం అప్పు మాత్రం ఇవ్వకండి. అప్పు ముప్పు అవుతుంది. ఆల్రెడీ మీకు రుణ చిక్కులు ఉన్నవారికి ఆల్రెడీ మీరు అప్పు ఇచ్చిన వారికి అయితే మాత్రం 2024వ సంవత్సరంలో మీకు మాత్రం తిరిగి వచ్చే అవకాశం ఉంటుందండి. కొద్దిగా తిరిగి వస్తుంది, ఒకటేసారి రాదండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం బ్యాంక్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్టీసీ రంగం వారికి అయితే చికాకు ఉంటుంది. ఉద్యోగం వదిలిపెట్టి పారిపోవాలంత బాధ అనిపిస్తుంది. అలాగే మున్సిపల్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు. ఆంజనేయ స్వామి దర్శనం చేయాలి. అలాగే షిరిడి సాయి దర్శనం చేయాలి. శివపార్వతులు దర్శనం చేయాలి. కళ్యాణం కాని వారికి, సంతానం దోషం ఉన్న వారికి, కళ్యాణం దోషం ఉన్న వారికి, కుజదోషం, నాగదోషం, అరిష్ట దోషం ఉన్న వారికి, కాలసర్ప దోషం ఉన్నవారు తప్పకుండా మాత్రం వారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వెళ్ళి దర్శనం చేయడం కానీ, శ్రీకాళహస్తికి వెళ్ళి దర్శనం చేసి రావుకేతులకు పూజ చేస్తే వారి మీద దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.